వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని, ఐపీఎల్ ను వాయిదా వేసినట్లుగా మిస్ వరల్డ్ పోటీలను కూడా వాయిదా వేయాలని సూచించారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంటే దేశంలో అందాల పోటీలు పెట్టారన్న అపవాదు తెలంగాణకు వస్తుందని అన్నారు. ఇది విఘ్నత ప్రదర్శించవలసిన సమయమని, తప్పుడు సంకేతాలకు తావు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. ఏమనలేదు, ఉగ్రవాదుల్ని హతం చేసినాం. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు. అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను. అంటే ఒకటే అండి, ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ఆదాయాన్ని కంట్రోల్ చేయడం రాకపోతే వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చేటటువంటి పరిస్థితి ఆయనకు లేకుండే ఆయన తప్పుకోవాలి, పదవి నుండి రాజీనామా చేయాలి. పేద ప్రజలకు 6 వాగ్దానాలు చేసి వంచన చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇవాళ మీరు చేయలేకపోతున్నాం, పరిపాలన చేయలేకపోతున్నాం అంటే పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులైనా పేద ప్రజలైనా ఇదివరకు వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలలోంచి డిమాండ్ చేస్తున్నారు తప్పితే కొత్తగా ఏం అడుగుతలేరు. వాళ్ళు ఇచ్చినటువంటి మాటలే నెరవేర్చమని ఇవాళ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఆ మాటలు నెరవేర్చలేక రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటటువంటి పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కాబట్టి మరి దిగిపోమని వారు మేము డిమాండ్ చేస్తాం. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడేం మాట్లాడుతుండే ఎవరికి అర్థమవుతుంది? అధికారంలోకి వచ్చినాక ఆయన ఒక తీరు మాట్లాడిండు, రాకముందు ఇంకో తీరు మాట్లాడిండు. ఇప్పుడు నిన్న మొన్న మరీ దారుణంగా రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజార్చేటట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూసి ఆయన్నే అనుకుంటే మరి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మాకు ఇదేం కర్మరా ఇట్లాంటి ముఖ్యమంత్రి వచ్చిండని బాధపడే పరిస్థితి ఉన్నది. అందుకే మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం, మీకు పరిపాలన రాకపోతే, మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే పరిస్థితి మీకు లేకపోతే రాష్ట్రం ప్రతిష్ట దిగజార్చకండి, మీరు తక్షణమే రాజీనామా చేయండి.